ఆకలితో నకనకలాడుతున్నటువంటి వాడికి ఆహారం దొరికితే ఎట్లా ఉంటుందో అట్లాంటిది నేవీకి. చాలా రోజుల నుంచి వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంది. 1971లో వార్ అప్పుడు నేవీ ఉపయోగపడింది పెద్ద ఎత్తున. అప్పుడే మనం గాజీ లాంటి ఇష్యూస్ కూడా మాట్లాడుకుంటుంటాం. గాజీ సినిమా కూడా దాని మీదనే వచ్చింది. ఆ తర్వాత నేవీకి పెద్దగా పని లేదు. దాదాపు 50-60 ఏళ్ళ నుంచి పెద్దగా పని లేదు. డ్రిల్స్ చేయడమో లేకపోతే కనుక ఈ ఐక్యరాజ్య సమితి తరపున ఉన్నటువంటి కార్యక్రమాలకు వెళ్ళడమో ఇది తప్పించి. అట్లాంటిది ఈ దఫా ఖచ్చితంగా తమకు అవుతుంది అనుకున్నారు. ఎందుకంటే ఆ మధ్యన ఆర్మీ వాడారు సర్జికల్ స్ట్రైక్స్ 1కి, ఎయిర్ ఫోర్స్ అని వాడారు సర్జికల్ స్ట్రైక్స్ 2కి, ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ 3 తమ చేత చేపిస్తారనుకున్నారు. కానీ సర్జికల్ స్ట్రైక్స్ 3 కాకుండా ఈ దఫా ఏకంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏకంగా ఆపరేషనే ప్రారంభించాం. ఆ ఆపరేషన్ అన్నటువంటి దాంతో ఎయిర్ ఫోర్స్ను వీళ్ళు కలిసి చేశారు. అక్కడ నేవీ సహకరించేటటువంటి పాత్రలో భాగంగా కరాచీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆ కరాచీని పేల్చొదిలి పెడుతున్నటువంటి పరిస్థితి. కరాచీకి సంబంధించినటువంటి పోర్టుని